నా జీవితం ఎందుకు ఇలా బ్రతికే కంటే చావడం మేలేమో, లేకపోతే చచ్చిపోతే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉన్నామేమో. ఒక్కసారి నువ్వు బయటికి వచ్చి ఈ సృష్టిని అంతా చూడు. దేవుడు నీకు నాకు ఇంత మంచి సృష్టిని గిఫ్ట్గా ఇచ్చినటువంటి సృష్టిలో మనం బ్రతకడానికి ఇచ్చినటువంటి సృష్టిని దేవుడు మనకి ఇచ్చాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, శూన్యంగా ఉన్న వాటిని ఎంత అందంగా సృష్టిస్తే మరి శూన్యంగా నువ్వు ఉన్నావు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను కూడా ఇంత గొప్పగా సృష్టించాడు. ఆయన పోలికలో, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా నిన్ను నన్ను సృష్టించుకున్న దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు, నిన్ను కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అన్నటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగి జీవించాలని ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటున్నాడు, నరుల చేద్దామని చెప్పి మరి ఆయన మరి మన్నును తీసి మరి నరులను చేసినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అందులో ఊపిరిని ఊదిండంట, తన ఊపిరిని మనం ఊది మనని మన ఆ సృష్టికర్త ఊపిరితో మనం ఉన్నామని విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి నువ్వు డిప్రెషన్లో ఉంటే ఈ మాటలు వింటుంటే, నీవు ఇంకా నా జీవితం ఇంతే అనుకుని నీ మాటలు వింటుంటే, నాకు ఇలాంటి జీవితం ఉండే కంటే బతకడం కంటే చచ్చిపోవటం మేలని మాటలు వింటుంటే, ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ మాటలు నీ కోసమే. దేవుడు నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను కూడా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. సృష్టినే ఇంత అందంగా సృష్టించి నీ కోసం దేవుడు ఇంతగా చేసినప్పుడు నిన్ను ఇంకా గొప్పగా చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెను వందనాలండి.